హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయలతో సింపుల్గా టేస్టీగా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా చేసుకున్నట్టయితే ఈ పచ్చి మామిడికాయతో జ్యూస్ పుల్ల పుల్లగా తీయగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పచ్చి మామిడికాయతో జ్యూస్ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు మామిడికాయలతో జ్యూస్ తయారు చేసుకోవడానికి ఇక్కడ కొంచెం ఎల్లో కలర్లో వచ్చిన పచ్చి మామిడికాయలు 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత పైన తొక్క చెక్కు తీసుకుని ఈ విధంగా చెక్కుల్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మామిడికాయ ముక్కల్ని ఇలా చెక్కుల్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. గిన్నెలోకి తీసుకుని మామిడికాయ ముక్కల్లో తీపికి సరిపడా చిన్న కప్పు దాకా పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్లాసున్నర దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఈ మామిడికాయ ముక్కలను ఉడికించుకోవాలి. ఐదారు నిమిషాల పాటు ఈ మామిడికాయ ముక్కలను ఉడికించుకున్నట్టయితే మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికి ఇలా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మామిడికాయ పేస్ట్ను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కూలింగ్ వాటర్ పోసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పచ్చి మామిడికాయ జ్యూస్ను ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. ఇలా చేసుకున్నట్టయితే ఈ పచ్చి మామిడికాయ జ్యూస్ పుల్లగా తీయగా చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి.